చాలా మందికి తెలియదేమో కానీ నేను చెప్తాను. యూ క్యాన్ బి అ ఫ్యాన్ ఆఫ్ సమ్ వన్ వితౌట్ హేటింగ్ ఆన్ అదర్. ఇప్పుడు ఒకరు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే బ్రో వావ్ బ్రో అమ్మాయిని గెట్ మ్యారీ హర్ బ్రో బికాస్ షీఈ్ అ విరాట్ కోహ్లీ ఫ్యాన్, షీఈ్ వెరీ లాయల్ బ్రో ఇట్లా అంటారు. అదే ఒకవేళ బీటీఎస్ అన్నా లేకపోతే టైలర్ స్విఫ్ట్ ఫ్యాన్, అదే ఒక అబ్బాయి ఫ్యాన్ అనుకోండి, అరే పోరా పోయి గాజులు దొడకపో అందరు అమ్మాయిలు లెక్కుంటారు మొహాలు. విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాదు అయినా కూడా విరాట్ కోహ్లీని చూసి ఏ నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్ గలీజ్ ఇట్లా అంటానా? లేదు కదా. అంటే ఇది చాలా నార్మలైజ్ అయిపోయింది అనమాట. ఒక అమ్మాయి బీటీఎస్ అని చెప్పిన, టైలర్ స్విఫ్ట్ అని చెప్పిన, లేకపోతే ఇంకా వేరే వేరే పేర్లు చెప్పినా కూడా వీళ్ళందరూ నార్మల్ గానే హేట్ చేస్తారు. ఎందుకంటే మాకేది నచ్చిందో మీకదే నచ్చాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి బ్రో. ఓకే అవునా నీకు అది నచ్చిందా, ఓకే అయిపోయింది. నీతోని నీ ఒపీనియన్ తో మాకు పని లేదు. జస్ట్ లైక్ నా ఒపీనియన్ తో నీకెలా పని ఉండదు, నువ్వు నీ ఒపీనియన్ ఎందుకు చెప్తున్నావు నాకు? దిస్ ఈజ్ ఇది వాళ్ళు అబ్సెషన్ లాగా ఫీల్ అవుతారు. అమ్మాయిలు ఏది చేయాలి ఏది నచ్చాలని కూడా వాళ్ళే డిసైడ్ చేయాలంటే చాలా కష్టం. ఉమెన్ కి ఏది నచ్చుతుందో అది వాళ్ళు చేయనివ్వండి.